రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పేసి రాజా సింగ్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ టెర్రరిస్టుల అడ్డాగా మారిందంటున్నారు రాజా సింగ్. ప్రపంచంలో ఏ మూల ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్లోనే ఉంటాయంటున్నారు ఆయన. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ టెర్రరిస్టుల అడ్డాగా మారిందంటున్నారు రాజా సింగ్. ప్రపంచంలో ఏ మూల ఉగ్రదాడి జరిగినా హైదరాబాద్లోనే మూలాలు ఉన్నాయంటున్నారు రాజా సింగ్. తెలంగాణ ఎంపీలతో మోదీ చెప్పిందొకటి బయటకు వచ్చింది ఇంకొకటి అంటున్నారు ఆయన. అసలు మెంటలోడు ఎవరనేది కిషన్ రెడ్డి చెప్పాలంటున్నారు రాజా సింగ్. తెలంగాణ బీజేపీ నేతలంతా కలిస్తే అధికారంలోకి వస్తామంటున్నారు ఆయన. తెలంగాణ ముఖ్యమంత్రి పోలీసులు స్లీపర్ సెల్స్ పై ఫోకస్ పెడితే హైదరాబాద్ సేఫ్ అంటున్నారు రాజా సింగ్. ఈ నేపథ్యంలో ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ఆయన. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఏమంటున్నారు ముందు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హిందూ సంఘాలతోటి గోషామహల్ ఎమ్మెల్యే కీలకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు రాజా సింగ్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ సమావేశం దేనికి సంకేతం, అసలు ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు, వారి మాటల్లో విందాం. రాజా సింగ్ గారు, చాలా రోజుల తర్వాత ఢిల్లీలో ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. హిందూ సంఘాలందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఆ క్రేజ్ చూస్తుంటే మాకే అర్థమవుతుంది. ఏంటి ఇది రాజా సింగ్, కేవలం హైదరాబాదే కాదు, నార్త్ లో కూడా ఒక హవా ఉడ్రాబుల్కి క్యా బోల్తే అప్ క్యా హై? ఇప్పుడు ఏంటంటే మా ఒక్కటే ఒక లక్ష్యం, భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా చేయాలి. భారతదేశానికి హిందూ రాష్ట్రం చేయాలంటే ఢిల్లీ, హర్యానా, మన ఛత్తీస్గఢ్, మన ఉత్తరప్రదేశ్ ఈ ఉన్న రాష్ట్రంలో ధర్మం గురించి పనిచేసే చాలా వరకు ఆర్గనైజేషన్లు ఉన్నారు. ఇవాళ మేము మీటింగ్లో ఆర్గనైజేషన్కి ఒకటే వ్యక్తిని మేము పిలిచినాం. దూరం దూరం నుంచి చాలా మంది ఆర్గనైజేషన్ ప్రముఖులు ఇక్కడ వచ్చినారు. దాదాపు 200 పైననే ఆర్గనైజేషన్ ఈ మీటింగ్లో పాల్గొన్నారు. ఇప్పుడు చిన్న చిన్న ఆర్గనైజేషన్ ఏంటంటే వాళ్ళకి ఇబ్బందులు చాలా ఉంటాయి. అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి చాలా ఒత్తిడి ఉంటాయి. ఏదైనా కేసు అయితే ఆర్గనైజేషన్ ప్రముఖులకి కార్యకర్తలకి జైల్లో పడేస్తారు. ఇప్పుడు మేము ఈ మీటింగ్కి పెట్టే ఉద్దేశం ఒకటి ఏంటంటే, మేమున్నాం మీ గురించి. మీకు ఎట్లాంటి కూడా ఇబ్బంది అయితే మేము మీ స్టేట్లో వస్తాము, మీ జిల్లాకి వస్తాము. ధర్మం గురించి మనం అందరం ఒక్కటి ఉంటేనే భారతదేశానికి హిందూ రాష్ట్రంగా మనం చేయొచ్చు. అదే ఒక కాన్సెప్ట్ తోని ఈ యొక్క మీటింగ్ ఆర్గనైజ్ చేసినాం. ఎందుకంటే దాదాపు మన ఢిల్లీ కాకుండా ప్రతి ఒక్క స్టేట్లో లవ్ జిహాద్ కానీ, గోమాతని ఏ విధంగా ఇల్లీగల్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అట్లాంటి చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయి. అంటే వాళ్ళు సొంతంగా చిన్న చిన్న ఆర్గనైజేషన్ పెట్టుకొని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళకి ఒక పెద్ద బలంగా ఈయనకే ఈ ఒక చిన్న మీటింగ్ మేము ఆర్గనైజ్ చేస్తాం. అంతేనా, లేకపోతే రాజా సింగ్ మొత్తం హిందూ సంఘాలను ఏకం చేస్తున్నారు, త్వరలో పార్టీ పెట్టబోతున్నారు, పార్టీ కోసం ఇదంతా కృషి చేస్తున్నారు అనేది కూడా చర్చ జరుగుతుంది. వాస్తవమేనా రాజా సింగ్ గారు? నా ఫస్ట్ పార్టీ టీడీపీ, సెకండ్ పార్టీ బీజేపీ. యాక్చువల్లీ ఫస్ట్ పార్టీ మాకు బీజేపీ ఉండాలి, కానీ 2009లో అప్పుడు కొంతమంది బీజేపీలో ఉండే, ఈ రాజా సింగ్ ఒక రౌడీ ఆయనకి బీజేపీలో తీసుకుంటే ఎట్లా ఉంటుందని అప్పుడు ఆ సమయంలో కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అప్పుడు ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్ ఉండే, నాయుడు గారు స్వయంగా పిలిచి మా పార్టీ నుంచి మీరు పోటీ చేయండి అని అప్పుడు టీడీపీ నుంచి మాకు టికెట్ ఇచ్చినారు, గెలిచినాం. దాని తర్వాత 2014లో బీజేపీలో చేరుకున్నాం. ఇప్పుడు బీజేపీ మాకు లాస్ట్ అనుకోండి, ఉంటే బీజేపీలోనే ఉంటాం, లేకపోతే దీంట్లోనే మేము రిటైర్మెంట్ అయిపోతాం. కానీ వేరే పార్టీ కానీ వేరే పార్టీలో పోయేది కానీ అసలు మా ఆలోచన కూడా లేదు. అంటే బీజేపీ సంబంధించిన విషయాలు చూసుకుంటే రాష్ట్రంలో మనం చూస్తున్నాం, రీసెంట్ గా స్వయంగా ప్రధాని మోడీ ఎంపీలను కూడా కొంత క్లాస్ తీసుకున్నట్టు కూడా వార్తలు కూడా రావడం జరిగింది, బీజేపీలో యూనిటీ లేకపోవడం వల్ల. దాని మీద ఏమంటారు మీరు? ఏ స్పందన? ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు ఆ మీటింగ్ లో చెప్పేది ఒకటి, కానీ మీడియాలో లీక్ అయింది ఇంకొకటి. నేను 100% చెప్తాను, మోదీ గారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. నేను కూడా ఒక మీటింగ్ లో నేను పాల్గొన్నాను. మోదీ గారు ముందే చెప్తారు, ఇక్కడ జరుగుతున్న మాటలు మీడియాలో కానీ బయట ఎట్లాంటి లీక్ కాకూడదు, ఎందుకంటే ఇది మన మధ్యలో ఉన్న మాటలు. మన స్టేట్ కి ఏ విధంగా బీజేపీని డెవలప్మెంట్ చేయాలి ఆ విషయం ఇక్కడ మాటలు మనం మాట్లాడతాం, అది మీడియాకి ఇచ్చే అవసరం లేదని ముందే మోదీ గారు